యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మరి ఏ క్షణమైనా సరే ఇంటర్నెట్ అనేది పోయే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం గనక మొదలైతే ఎక్కడెక్కడ నెట్వర్క్‌లని కట్ చేసుకుంటా పోతారు. మూడో ప్రపంచ యుద్ధం అంటే మామూలుగా ఉండదు. చాలా భయంకరంగా ఉంటుంది. అణుయుద్ధమే ఉంటుంది. మరి అణుయుద్ధానికి ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధమవుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే యుద్ధములు వస్తాయని దేవుని వాక్యం ఉంది. అదొకటే కాదు, మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రవచనాల్లో మరి మిస్సైల్స్ గురించి వ్రాయబడ్డాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే, మరి 2000 సంవత్సరాల క్రితమే, దగ్గర 3000 సంవత్సరాల క్రితమే మిస్సైల్స్ గురించి వ్రాయబడ్డాయి. అంటే అంతముకు ముందు ఉండే పరిస్థితులను కూడా బైబిల్‌లో చక్కగా ప్రవచనాల రూపంలో వ్రాయబడ్డాయి. దానిలో ఏముంటుందంటే ప్రవచనంలో అవి ఇటు అటు తిరగక నిటారుగా వెళ్ళిపోవచ్చినవే, కిటికీలు గుండా చొరబడినవి అని మిస్సైల్స్ గురించి వ్రాయబడ్డాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. మరి అప్పట్లోనే మరి భూమికి అంతం గురించి ముందుగా ఏమి జరగబోతుంది అన్నీ కూడా రాయబడ్డాయి. మరి అంతం గురించి మరి రాయబడినన్నీ కూడా నెరవేరుతున్నాయి. చాలా మటుకు నెరవేరిపోయినాయి. ఇంకా ఫైనల్ ఉంది ఏంటంటే మహాశ్రమ దినము. ఆ మహాశ్రమ దినం ఏంటంటే ఎక్కడ కూడా మహాశ్రమ దినం అణుయుద్ధంతో వస్తుంది, మరి ఇది యుద్ధంతో వస్తుంది, లేకపోతే దేనితో వస్తుంది ఎక్కడా కూడా రాయబడలేదు. కానీ వీటన్నిటిని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. మహాశ్రమం దేంతో ప్రారంభమవుతుందంటే, గడంధకరం దేంతో ప్రారంభమవుతుందంటే మరి అణుయుద్ధంతోనే. ఒకసారి అణుయుద్ధం వచ్చిందంటే కనుక భూమి తన స్థానం తప్పుతుంది. భూమి తన స్థానం తప్పినప్పుడు సూర్యుడు అనేవాడు కనబడకుండా తేజోహీనుడు అయిపోతాడు. అలాగనే జరగవచ్చు. లేక సూర్యుడు సహజంగానే మరి సైంటిస్టులు చెప్తున్నారు రోజు రోజుకి దాని యొక్క తేజస్సు తగ్గిపోతుందని. ఆ విధంగా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా చేతనైనా మరి మరి దేవుని రాకడ సమీప దినాలు ఉంటున్నాం. దానికంటే ముందుగా మహాశ్రమం వస్తుంది, గాఢాంధకారం వస్తుంది. ఆ గాఢాంధకారంలోనే యేసుప్రభువు గారు ఆయన గొప్ప మరి ఆయన యొక్క ప్రకాశమానంతో గొప్ప వెలుగుతో ఆయన మధ్యాకాశంలోకి రావటం జరుగుతుంది. అదే సమయంలో సిద్ధంగా భూమి మీద ఎవరైతే సిద్ధంగా పరిశుద్ధంగా ఉంటారో, యేసుక్రీస్తు రక్తంలో పాపలు కడుక్కొని పరిశుద్ధంగా జీవించిన ప్రతి వ్యక్తి కూడా రెప్పపాట్ల మహింసరంతో దేవుని దగ్గరికి మరి చేరుకోవడం జరుగుతుంది. అలాగే మరి పరిశుద్ధంగా ఉండి యేసుక్రీస్తుని అంగీకరించి చనిపోయిన వాళ్ళు కూడా సమాధుల నుంచి లేచి మహింసరంతో దేవుని దగ్గరికి చేరుకుంటారు. ప్రతి ఒక్కరు గమనించండి. మరి ఆయన యొక్క రాకడ దినాలు బహు సమీపంగా ఉన్నాయి. మీరు ఇంకొన అశ్రద్ధ చేస్తే కనుక, ఒకవేళ మారు మనసు లేకపోతే కనుక, యేసుక్రీస్తుని అంగీకరించకపోతే కనుక మీరు నరకానికే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. నరకం యుగయుగములు ఉంటుంది. అక్కడ ఏడుపున పండ్లు కొరుకుటే ఉంటుంది. కాబట్టి గమనించండి. ఆ దినములు రాకముందే మీరు దేవుణ్ణి మరి అంగీకరించి రక్షణ మారు మనసు పొందండి. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించండి. పరిశుద్ధ పట్టడానికి పవిత్ర పట్టడానికి వారసులుగా ఉంటారు. మరి రాకడ వచ్చినప్పుడు మరి మధ్యకాలంలో దేవుని దగ్గర చేరుకుంటారు. యుగయుగములు దేవునితో మరి జీవిస్తారు. సంతోషంగా ఆనందంగా పరలోకంలో జీవిస్తారు. ప్రతి ఒక్కరు గమనించండి. నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే మారు మనసు పొందండి. దేవుని అంగీకరించండి.